మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటాం, కానీ మీరు అక్కడికి రారు. మీరు కావాలనుకున్న చోటికే మీరు వెళ్తారు. మేము రమ్మన్న చోటికి మీరు రారు. అయితే మిమ్మల్ని ఎలా రప్పించుకోవాలో మాకు మాత్రం పక్కాగా తెలుసు అంటుంది ఏపీ సర్కార్. కొందరు ఏపీ రాజకీయ నాయకులు ఉన్న చోట ఉండకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడి ప్లగ్గుల్లో వేళ్లు పెడుతున్నారట. మరి ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళి కాళ్ళు వేళ్లు పెడితే అక్కడి వాళ్ళు ఇక్కడికొచ్చి కర్చీఫ్లు దుప్పట్లు పరుచుకోవాలా? గుంటూరు జిల్లాకు చెందిన ఓ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిర్వాకమే ఇలాంటి డౌట్స్ క్రియేట్ చేస్తుందట. మరి ఆయన విషయంలో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? కూటమి సర్కార్ ఏమనుకుంటుంది? అన్నిటికన్నా ఆ పక్క రాష్ట్రం ఎలా రియాక్ట్ అవుతుంది? ఉన్నకాడ ఉండురా నాయనా అంటే ఊరేగితే నీకేమన్నా అభ్యంతరమా అన్నాడట. అచ్చం ఇలాగే ఉందట ఏపీలో కొందరు అధికార పార్టీ నాయకుల తీరు. ఓ మంత్రి నిర్వాకంతో ఏపీ సర్కారుకే గాక ఏపీ ప్రజలకు కూడా తలవంపులు వస్తాయేమో అనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన ఆ నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. పార్టీని నమ్ముకొని ఉన్నందుకు పార్టీ అధిష్టానం సైతం కీలకమైన మంత్రి పదవిని కట్టబెట్టి గౌరవించింది. అయితే ఆ గౌరవాన్ని ఆ మంత్రి నిలబెట్టుకుంటున్నాడా అంటే కాదనే సమాధానమే వస్తుంది. నియోజకవర్గంలో ఇసుక, రేషన్ అక్రమ రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రతి వారం పక్క రాష్ట్రానికి వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో వేలు పెట్టడం, రెస్టారెంట్లలో సిట్టింగులు వేసి పంచాయతీలు చేస్తూ గానా బజానా వినోదాల్లో తేలియాడుతున్నాడట. ఆయన తీరుతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఏపీ మంత్రి నిర్వాకం వల్ల తెలంగాణ ప్రభుత్వ పెద్దలు స్పందించక తప్పట్లేదట. ఆయన ప్రతివారం తెలంగాణకు వచ్చి ఏ వ్యవహారాలు చెక్కబడుతున్నాడో తెలుసుకుని ఏపీ ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఓ నోట్ పంపారట. తెలంగాణ నుంచి వచ్చిన నోట్తో స్పందించిన ఏపీ పెద్దలు ఆ మంత్రి వ్యవహారాలను ఆరాతీసి సీరియస్ అయ్యారట. దీంతో మంత్రి అనగాని సత్యప్రసాద్పై ఏం చర్యలు తీసుకుంటారోననే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్న అనగాని సత్యప్రసాద్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లోకి ఒకసారి తొంగి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అంశాలే కనిపిస్తాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి రేపల్లె. గతంలో బేకరీ వ్యాపారం, అనంతరం రియల్ ఎస్టేట్లో కోట్ల రూపాయలు సంపాదించిన అనగాని సత్యప్రసాద్ 2009 ఎలక్షన్లో కాంగ్రెస్ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అది ఫలించలేదు. దీంతో ఆయన టీడీపీలో చేరి సీటు దక్కించుకున్నా ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. పార్టీకి విధేయుడుగా ఉన్న సత్యప్రసాద్ను పార్టీ అధిష్టానం అత్యంత కీలకమైన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు మంత్రిని చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపల్లె నియోజకవర్గంలో రేషన్, ఇసుక అక్రమ రవాణాతో పాటు పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి జూదా క్రీడకు పాల్పడుతున్నారని ఆరోపణలు అనగాని మీద వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా అనగాని సోదరుడు వ్యవహరిస్తుండగా షాడో మంత్రిగా జీఎస్ అనే మంత్రి అనుచరుడు వ్యవహరిస్తుండడం విశేషం. ఈ జీఎస్ అనే బినామీ వల్లే మంత్రి సత్యప్రసాద్కు చెడ్డ పేరు వస్తుందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. ముందు నుంచి టీడీపీ కార్యకర్తగా పనిచేసిన జీఎస్ రేపల్లె మున్సిపల్ చైర్మన్ దగ్గర చేరి ఆయన వ్యవహారాలు చూశాడు. తానే మున్సిపల్ చైర్మన్ అన్నట్టుగా వ్యవహరించాడని సామాన్య జనం చెప్తారు. ఇక ఇప్పుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ పక్కన చేరి ఆయన్ని పక్కదారి పట్టిస్తున్నాడని బలమైన ఆరోపణలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గంలో కోడి పందాలు నిర్వహించి కోట్ల రూపాయలకు బెట్టింగులు చేశాడంట ఈ జీఎస్ అనే బినామీ. మరోవైపు నియోజకవర్గంలోని జనసేన కేడర్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. కేవలం టీడీపీ నాయకులను, కార్యకర్తలను తప్ప తమను పట్టించుకోవడం లేదని జనసేన నాయకులు అంటున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో జనసేన కేడర్కు ఎటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదట. మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఇస్తారని చెప్తున్నారే తప్ప ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదట. దీంతో జనసేన కార్యకర్తలు చాలా గుర్రుగా ఉన్నారట. మంత్రి గెలుపు కోసం జనసేన నాయకులైన భాస్కర్ రావు, మహేష్, ఉదయ్ వంటి నాయకులు చాలా కష్టపడ్డారని వారంటున్నారు. ఇక నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన ఓట్లు 40,000కు పైచిలుకే ఉన్నాయి. అయినా తమను పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా జనసేన కేడర్ను పట్టించుకోవాలని మంత్రిని వేడుకుంటున్నారు జనసేన నాయకులు.
ఇక మరోవైపు ప్రతి వారం 3 రోజుల పాటు మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్ వెళ్తుంటారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో రూమ్ తీసుకుని అక్కడ పంచాయతీలు చెక్కబడుతున్నారని, సెటిల్మెంట్లు సెట్ చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోట్ రాసి పంపించిందన్న వ్యవహారం బయటకు పోకింది. మీ మంత్రి మా దగ్గర ఏం చేస్తున్నాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో మీకు తెలుసా? ఆయన వ్యవహారాలు బాగా శృతి మించిపోతున్నాయి అని, ఆ వ్యవహారాలేంటో ఏపీలోనే చేసుకునివ్వాలని, ఆయన్ని జర జాగ్రత్తగా చూసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రభుత్వం సూచనలు చేసిందట. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లోనూ అనగాని సత్యప్రసాద్ కాళ్లు వేళ్లు పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ వ్యక్తులకు సంబంధించిన భూ వ్యవహారాలు చక్కబెట్టే కార్యక్రమం చేస్తున్నారంటూ బలమైన ఆరోపణలే చేసింది తెలంగాణ సర్కార్. ఇది మంచి పద్ధతి కాదని ఇటువైపు నుంచి ఘాటైన నోటు వెళ్లిందట. ఇక ఈ వ్యవహారాల్లో మరో ట్విస్ట్ ఏంటంటే, మంత్రికి అన్ని తానే చేసి పెడుతున్న జీఎస్ తో పాటు మంత్రి కూడా గానా బజానా ఎంజాయ్ చేస్తూ విలాసాల్లో తేలిపోతూ రసానందాన్ని అనుభవిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలన్నిటినీ తెలంగాణ వైపు నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి నోట్ పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తేరుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఫోన్ చేసి సూచించినట్లు తెలియవచ్చింది. తెలంగాణ నుంచి వెళ్లిన ఇన్పుట్స్ తో మంత్రికి సంబంధించిన వ్యవహారాలు, ఆయన పనితీరు, ఆయన లీలల గురించి పూర్తి నివేదికలు తెప్పించుకునే పనిలో పడిందట ఏపీ సర్కార్. ఈ క్రమంలోనే జీఎస్ కార్యకలాపాలు కూడా తెలియవచ్చాయట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, జీఎస్ అనే వ్యక్తి అనగాని వ్యాపార భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. మంత్రి ఏ ఫైల్ మీద సంతకం చేయాలన్నా జీఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే జరుగుతుందట. అంతేకాకుండా విజయవాడలోని ఒక రెస్టారెంట్ లో మంత్రి గారు నిర్వర్తించే వ్యవహారాలు ఓ లెవెల్లో ఉంటాయని సహచర మంత్రులు, నాయకులు, అధికారులు కూడా కోడాయి కూస్తున్నారు. ఈ సంగతులన్నీ తెలుసుకున్న పార్టీ అధిష్టానం ఇప్పుడు మంత్రిపై, ఆయన అనుచరులపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందోననే ఆసక్తి కూటమి పార్టీలో వ్యక్తమవుతోంది. మొత్తానికి అనగాని సత్యప్రసాద్ను ఎక్కడికో తీసుకెళ్లాలని చంద్రబాబు కోరుకుంటుండగా, ఆయన అక్కడికి రానంటున్నాడా అనే సెటైర్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.